రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే ఈ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే ఈ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ల సమావేశానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. 6 ఎమ్మెల్సీలు కూడా గులాబీ బాస్కి హ్యాండ్ ఇచ్చిన వేళ గులాబీ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు కొంత ఆసక్తికరంగా ఉంటాయనుకోవచ్చా? థ్యాంక్ యూ లక్ష్మణ. రోజు మనం చూస్తా ఉన్నాం, గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ రోజుకు ఒక షాక్ తింటుందని చెప్పుకోవాలి. గతంలో ఎన్నికల ముందు నుంచి కూడా అటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తర్వాత కొంత ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తో గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన కార్పొరేటర్లు కూడా కంప్లీట్ గా పార్టీ వీడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో వరుసగా కూడా ఏదైతే పార్టీ మార్పులకు సంబంధించినటువంటి మార్పులు అయితే మనం గమనిస్తా ఉన్నాం. అయితే నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పార్టీ ఫిరాయింపులకు నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నేపథ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సర్వత్రా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు రేపు కౌన్సిల్ కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతున్న నేపథ్యంలోనే గ్రేటర్ కు సంబంధించినటువంటి మేయర్ తో పాటుగా డిప్యూటీ మేయర్ ఇద్దరికి సంబంధించినటువంటి ఇద్దరిపై అవిశ్వాస తీర్మానం చేయాలంటూ కూడా అనర్హతగా ప్రకటించాలంటూ కూడా పేర్కొంటున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లెస్సే పెరుగుతుందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కి సంబంధించి వరుసగా కూడా బీఆర్ఎస్ లీడర్లు పార్టీలు పెడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కనబడతాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా అంటే దాదాపు కూడా మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మితో పాటుగా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి గతంలో శ్రీలత పార్టీ వీడడం జరిగింది. అదైతే పార్లమెంట్ ఎన్నికల ముందే, అంతకుముందే మరోవైపు గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరినీ కూడా రేపు జరగబోతున్నటువంటి కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుసుకొని మరికొంతమంది నేతలు కూడా వెళ్లేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళపై అవిశ్వాస తీర్మానం చేసేందుకు సర్వత్రా కంప్లీట్ గా కూడా యాక్షన్ తీసుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. లక్ష్మణ, బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవాలంటే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన పట్టుని నిలుపుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ తో ఒకవైపు ఏదైతే నామమాత్రంగానే ఎమ్మెల్యే సీట్లలో దాదాపు 39 మంది గెలిచిన నేపథ్యంలో కూడా దాదాపు కూడా ఇప్పటికే స్వీప్ అయితే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే దాదాపు కూడా ఇప్పటికే 6-7 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మీద సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 17 స్థానాలకు గాను ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ విజయం సాధించలేకపోయిందని చెప్పుకోవాలి. సో విజయం సాధించలేని బీఆర్ఎస్ కి సంబంధించి రాబోతున్నటువంటి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి తన ఉనికిని కాపాడుకోవడానికి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. బట్ ఆ ఉనికిని కాపాడే దిశగా కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందా, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలి అని అంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తుందని కూడా చెప్పుకోవాలి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.